తెచ్చుకోవాలి, ఏ పార్టీ నాయకులకు వెలగట్టాలి, ప్రజల్ని ఎట్లా పర్చేజ్ చేయాలి, ఓట్లను ఎట్లా పర్చేజ్ చేయాలి. ఇవాళ మళ్ళీ ఒక మోస ప్రకటన కూడా చేసింది. నేను ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలంటే పార్లమెంట్లో నాకు ఓటేయండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, నేను రాహుల్ గాంధీ లంకె బిందెలు ఇస్తే తీసుకొచ్చి హామీలు అమలు చేస్తానని చెప్పి మరో పూటకు మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి గారి హామీలు ప్రజలు నమ్మకపోతే చివరి అస్త్రంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా రైతులారా దేవుని సాక్షిగా అని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణం చేసే స్థాయికి దిగజారిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళీ డబ్బులు పెట్టి అంటే మా నిరుద్యోగ యువత కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, సమాజం పట్ల శాస్త్రీయ దృక్పథం కలిగి మంచేందో చెడేందో తర్కించుకునే శక్తివంతుల్ని ఇవాళ మనవాడెవడో మందివాడెవడో వాళ్ళు ఎన్నుకునే ఈ సందర్భంలో ఇలా వాళ్ళకు కూడా మంది ఇవాళ పట్టభద్రుల నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో కూడా మా పట్టభద్రులను కూడా సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళని కూడా ప్రలోభ పెట్టడం, దబాయించడం, ఇవాళ స్కూళ్ళ యాజమాన్యాలను, కాలేజీల యాజమాన్యాలను వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళ కాలేజీలలో పనిచేసే స్టాఫ్తో ఓట్లేయాలని చెప్పి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా మంత్రుల ఇన్వాల్వ్ అయి సభలు పెట్టి ఇవాళ గెలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 జిల్లాల నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రులకు వినమ్రంగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా 22-23 సంవత్సరాల కాలంలో మీతో సన్నిహితంగా మిగిలినటువంటి వాడిగా, నాకు కూడా ఇంకా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాడిగా, గతంలో ప్రభుత్వాలు చూసి ఇవాళ ప్రభుత్వాలు చూసిన వాడిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీ. For more videos like this, subscribe Big TV channel.